హలో! అందరికీ నమస్కారం. ఈరోజు అరటికాయ బజ్జీతో బజ్జీ మిక్చర్ ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా శనగపిండిలో కొంచెం ఉప్పు, వాము వేసి నీళ్లు పోసి బజ్జీ పిండి కలిపి సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత అరటికాయలని సర్కిల్స్ లాగా కట్ చేసి బజ్జీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బజ్జీలు వేయటం అయిపోయిన తర్వాత అదే నూనెలో కొంచెం అటుకులు వేసి వేయించుకోవాలి. అలాగే కార్న్‌ఫ్లేక్స్ ఉంటుంది కదా! అది కూడా వేయించుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. కానీ అది వేస్తేనే బావుంటుంది. తప్పకుండా వేసుకోండి. తర్వాత అదే నూనెలో వేరుశనగ పప్పు వేసి వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు, పల్లీలు అంటారు కదా! అవి వేయించుకోవాలి. తర్వాత బజ్జీ మిక్చర్ కోసం ఉల్లిపాయలు, కొత్తిమీర, టొమాటో, నిమ్మకాయ, పచ్చిమిర్చి వీటన్నిటిని సిద్ధంగా ఉంచుకోవాలి. టొమాటోని గింజలు లేకుండా వేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు వేరే బౌల్‌లో అరటికాయ బజ్జీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉల్లిపాయ, టొమాటో, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ పిండి, అటుకులు వేసి బాగా చేత్తో గట్టిగా కలుపుకోవాలి. వీడియో గాని మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటన్నిటిని గట్టిగా ఒకసారి కలిపిన తర్వాత అందులో కొద్దిగా చాట్ మసాలా, గరం మసాలా యేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు గట్టిగా కలిపి పల్లీలు, అటుకులు కొంచెం పక్కన ఉంచుకోవాలి. అవి సర్వ్ చేసే ముందుగా మళ్ళీ వేసి సర్వ్ చేస్తే చాలా బావుంటుంది. రోడ్ సైడ్ బండి మీద దొరికే బజ్జీ మిక్స్చర్ ఈజీగా మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా వీడియో చూసి ట్రై చేసినట్టయితే ఆ రెసిపీ మీకెలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.